పెద్దవాళ్ళైతే కనుక జ్యూసీగా కాస్త స్పైసీగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఇంకో ట్రిప్ అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఈ అప్లైచీగా మిశ్రమం ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసి మంచిగా ఒక 2 నిమిషాలు అటు ఇటు కూడా మనం కలుపుకోవాలంటే పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా అనమాట. పేస్ట్ మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలి ఆ పేస్ట్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అందులో ఈ చికెన్ మనం పెట్టేసిన తర్వాత మంచిగా ఆ మిశ్రమం ఏదైతే ఉందో ఆ మసాలా మిశ్రమం మొత్తం చికెన్కి పట్టేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇది మనకి పార్ట్ అది వేరే అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి. బట్ చికెన్ పలంగా ఉంటేనే మనం చూడడానికి తినడానికి ఇష్టపడతాం కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా అటు ఇటు కలుపుకొని ఒక పెద్ద బౌల్లో పెట్టుకొని ఎర్రగా కాగిన బొగ్గుల్లో ఒక 2 టీ స్పూన్లు గీ కానీ లేకపోతే బటర్ కానీ లేకపోతే ఆవాల నూనె కానీ వేసి వెంటనే మూత పెట్టేయాలి. ఈ విధంగా పొగలు వస్తాయన్నమాట.